టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చూసేవాళ్ళైతే నీకేందమ్మా ఇంట్లో ఉండి 2 జాకెట్లు కుట్టుకుంటే వస్తాయి 400 అనుకుంటారు. అంటారు గూడా. కానీ వాళ్ళు పడే కష్టం ఇంత అంతా గాదు. దానికి లైనింగులు తెచ్చి, మ్యాచింగ్ కలర్ లైనింగులు తెచ్చి, ఫాల్స్ తెచ్చి, కొంచెం అటు ఇటు ఏదైనా లైనింగ్ కలర్ దొరకక అటు ఇటు ఏసినామంటే, "ఏ అమ్మా మేము డబ్బులిస్తలేమా? కరెక్ట్ లైనింగ్ ఏయలేదు. ఇలా ఏసినావు, అలా ఏసినావు" అనేవాళ్ళు కొంతమంది. పర్లేదులేమ్మా కొంచెమే కదా తేడా ఉంది అని సర్దుకునేవాళ్ళు కొంతమంది. ఆ కుట్టగానే 200 వస్తున్నాయి కానీ చూస్తున్నారు తప్పిస్తా అవన్నీ కలర్స్ వెతుక్కొచ్చి కుట్టి కట్ చేసి చేసే కష్టమైతే ఎవరికీ కనిపించదండి. ఇంట్లో ఉండి కుట్టుకుంటున్నారు 200 సంపాదిస్తున్నారు అనేసి అనుకుంటున్నారు కానీ ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళు ఏంటి మాకు ఇంట్లో ఏదో ఒక దేనికో ఒక దానికి అవుతాయి కదా అని ఇంట్లో పనంతా పక్కన పెట్టి ఇప్పుడు పండుగ సీజన్ వచ్చిందంటే వాళ్ళ జాకెట్లు డ్రెస్సులు పక్కన పెట్టి కుట్టుకుంటే 200 వస్తాయి కదా అన్న ఆశతోని కుట్టే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. వాళ్ళ బ్లౌజులు కుట్టుకోకపోయినా కస్టమర్ల బ్లౌజులు కుట్టే వాళ్ళు మాత్రం మస్తు మంది ఉన్నారు. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి.